వారు చెప్తారులే కాంగ్రెస్ చర్చ అనేది మాటల గురించి కాదు. అవును, మాటల గురించి లెక్క పెడితే తూకం పెడితే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని పెడితే దేశం మొత్తం కూడా ఏముంటుందంటే జాతిపిత మహాత్మా గాంధీ అయితే భూతిపిత కేసీఆర్ గారని నిరూపణ అవుతుంది. ఇప్పుడు అది చర్చ కాదు. ఇక్కడ సవాలు ప్రతి సవాలు అదే రేవంత్ రెడ్డి గారు 18 నెలల కాలంలో చేసిన యొక్క ప్రగతి పైన, వాళ్ళ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు సృష్టించిన విధ్వంసం పైన చర్చకు సిద్ధమా అని చెప్పి సవాలు విసిరారు. ఎవరికి విసిరారు? ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విసిరారు. ఆయన స్పందించాలి. సరే, కేటీఆర్ గారు కూడా స్పందించారు. స్పందించే తీరులో మా నాయన గారిని కూడా నేను తీసుకొస్తా, మరి అక్కడికి ఎందుకు పోవాలా? మన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి ఎందుకు పోవాలా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుంటే మీరు ఫామ్ హౌస్లో పడుకోవద్దు, దయచేసి రండి, మా ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే, సంక్షేమ పథకాల అమలు తప్పులు జరిగితే ప్రశ్నించండి, నిలదీయండి అని చెప్పి ఆయన బాహాటంగానే మాట్లాడతాడు. మీరు రాలేరు, అసెంబ్లీకి రాలేరు. ఈ 18 నెలల కాలంలో మేము ఇంత రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించిన వివిధ రైతు సంక్షేమ పథకాల పేరు మీద కళ్ళ ముందు కనపడుతున్న లెక్కలు 25,35,964 మంది రైతుల ఖాతాల్లో 20,616 కోట్లు వేసినాం. మరి మీరు రుణమాఫీ గురించి మాట్లాడదాం. 2014లో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి మీరు 10 ఏళ్ళు నాంచి మిత్తి మాఫీ చేసారు. మీరు రుణమాఫీ అనేది రైతుకు ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. కాబట్టి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఆ దమ్ము, ఆ ధైర్యం ఉండబట్టే రేవంత్ రెడ్డి గారు లక్షలాది మంది గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల ముందు, ఇంకా కోట్లాది మంది టీవీ చూసే వాళ్ళ ముందు మాట్లాడటం జరిగింది. దాన్ని స్వీకరించాల్సింది ఎవరు? మరి కేసీఆర్ గారు. సరే, ఒక లేఖ విడత ఆరోగ్యం బాగలేదు, సరే దానికి మనం అందరం కూడా బాధపడదాం, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. కనీసం కార్యాలయం నుంచి ఒక లేఖ, నేను వారం రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాతనో స్పందిస్తా, అసెంబ్లీలో చర్చ పెట్టండి, సవాలని చెప్పి ప్రతి సవాలు విసిరాలా వద్దా? కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తాడు? నిజంగా నువ్వు స్థాయిల గురించి ఎందుకు మాట్లాడతారండి? మీరు మాజీ మంత్రిగా పనిచేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంచి, అంటే రేవంత్ రెడ్డి అంటే మీకు ఎట్లా కనిపిస్తాడు? ఇవాళ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం రేవంత్ రెడ్డి పరిపాలన, ముఖ్యమంత్రి సబ్బండ వర్ణాల స్వర్ణయుగంగా కొనసాగుతుంది. ఇలా ప్రజలందరూ 20 లక్షల మంది రైతులే ఉన్నారు లబ్ధి పొందేవాళ్ళు. అదేవిధంగా 1,04,000 కోట్లు అన్నాం నేను. అదేవిధంగా రైతు భరోసా, వాళ్ళ రైతు బంధు ఒక దుబారా, దాని మూలంగా తెలంగాణ దివాలా తీసింది. 80,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు, బంజారా హిల్స్లో బడాబాబులకు మొత్తం దోచిపెట్టారు. అబ్బ సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్మును మొత్తం కాజేశారు. ప్రభుత్వ ఖజానాను కాజేశారు. వీళ్ళ ఖజానాన్ని నింపుకున్నారండి. ఇలా దేశంలో ధనవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ కాదా? 600 కోట్లు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా పేదవాడి దగ్గరకు సంక్షేమ పథకం అందించే విధంగా మేం చేస్తున్నాం. రైతు భరోసా ఇవాళ ఎంతమందికి ఇచ్చినాం? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినట్టు చరిత్ర సృష్టించడం. అదేవిధంగా 1,49,00,000 ఎకరాల రైతాంగానికి మేము ఇలా ఆదుకున్నాం. ఇలా ఇది చేస్తుంటే రైతు భరోసా అర్హులందరికీ అందిందా? దాదాపు ఎంతమంది వాళ్ళు ఎంతమంది చెప్పారు? 1,49,00,000 ఏవైతే వ్యవసాయ సాగు యోగ్యమైన భూములు ఉన్నాయో అనవసరమైన కాకుండా దాదాపు 1,49,00,000 ఎకరాల ఖాతాలు, రైతుల ఖాతాలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో వేసినాం. ఎక్కడ జరిగింది చెప్పండి? ఎక్కడ? అన్ని విధంగా 1,04,000 కోట్లు 18 నెలల కాలంలో జరిగింది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ పంట ఎప్పుడైనా వరిధాన్యం కొనేటప్పుడు గతంలో మీరు కొనమంటే మీరు కొనండి, మీరు కొనమంటే ఇద్దరు కూడా తనలాట గుద్దులాట. ఇవాళ అట్లా జరిగిందా? 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు కూడా 16,691 కోట్లు చెల్లించి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా పంటలు బాగా పంటానికి కారణం అదొక కారణం. అదేవిధంగా పంట కొన్న వెంటనే రైతుల ఖాతాలో 29,502 కోట్ల ధాన్యం వేస్తే ఈరోజు యాసంగికి వర్షాకాల ఖరీఫ్ రబీ సీజన్లో కలిపితే 2,80,00,000 యొక్క ధాన్యం ఉత్పత్తి అయింది. మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఈ విధంగా వ్యవసాయాన్ని వారు ఒక పక్క ప్రోత్సహించుకుంటూ విధ్వంసమైనటువంటి గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇష్టం వచ్చినట్లు పైతప్పు మాటలు మాట్లాడటం, దాన్ని అసలు ఎట్లా మాట్లాడతారు? అబద్ధాలు కూడా మాట్లాడే ప్రయత్నాలు. ఏం జరగలేదు, రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా జరగలేదు, మీ ఇంట్లో జరగదు, మరి బడాబాబులు జరగదు. అదేవిధంగా గృహజ్యోతి పథకం అండి. గృహజ్యోతి పథకము 50 లక్షల మందికి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు,
జరుగుతుంటే వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం ఉంది. 1000 రూపాయలు ఆదా చేసుకుంటారు ఒక ప్రతి కుటుంబం. 50 లక్షల కుటుంబాలు 500కే సబ్సిడీ సిలిండర్, 45 లక్షల కుటుంబాలకు వాళ్ళు ఆనందంగా 500కే సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. అదేవిధంగా సన్న బియ్యం ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో, ఫిలిం నగర్లో బడాబాబులు తినే సన్న బియ్యాన్ని ఇవాళ సామాన్యులు కూడా కడుపు నిండా సన్న బియ్యం తింటున్నారు. 90 లక్షల మంది రేషన్ కార్డుదారులకు అందిస్తున్నటువంటి ఘనత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదా? ఈ దేశంలో ఎక్కడన్నా అమలవుతుంది ఈ పథకం చెప్పండి. ఎందుకు మరి ఇంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా పుట్టగదులు ఉండవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఎక్కడ విసారు? అసెంబ్లీకి రమ్మంటే సోమాజీ కూడా ప్రెస్ వస్తా అని చెప్పి అనవసరంగా దిగజారుడు మాట్లాడి దిగజారిపోకండి. రేవంత్ రెడ్డి స్థాయి కాదు. ఎట్లా కాదండి? అసలు నిజంగా చెప్పాలంటే కేటీఆర్ది రేవంత్ రెడ్డి స్థాయి. కేటీఆర్ కన్నా ముందే జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి, కేటీఆర్ కన్నా ముందే కేటీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ పార్టీనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ చెల్లిగారే ఆయన నాయకుడిని అంగీకరించలేదు. జరిగిన ఒక ఇంటర్వ్యూలో చూసింది నేను. ఆయన మాకు నాయకుడు ఎట్లయితారు, మా నాయకుడు కేసీఆర్ అంటుంది. మీ చెల్లెని మిమ్మల్ని అంగీకరించినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరితే ఎట్లా స్వీకరిస్తారండి మీరు? అక్కడ కేటీఆర్ గారు అక్కడ వాళ్ళ మధ్యలో అంటే కుటుంబం వాళ్ళ చెల్లి అది కాదు మీ ఇంట్లో గెలిచి రచ్చ గెలవండి. మీ చెల్లి గారే అంగీకరణ వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించట్లేదు. ఇంత గెలిచి రచ్చ గెలవమంటున్నా. అయితే కేసీఆర్ గారు స్పందించాలి.